దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా పేపర్ లీకేజీ, అడుగడుగునా కూడా అవినీతి రాజ్యమేలినటువంటి పరిస్థితులు, దాంతోపాటుగా వాళ్ళకు కావలసినటువంటి వ్యక్తులందరికీ కూడా జీవోలు మార్చి ఉద్యోగాలు ఇచ్చి మరలా తిరిగి పాత జీవోలు పెట్టినటువంటి వైనం, దాంతోపాటుగా బేరసారాలు జరిగినట్టుగా ఆడియో వీడియో టేపులు బయటకు వచ్చినప్పుడు కూడా కేసులు కూడా తూతూ మంత్రంగా పెట్టినటువంటి వైనం పైన పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది కోట్లాది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, లక్షలాది మంది నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి అంశంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జరిగే ఉద్యోగ నియామకాల్లో ఈ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఒక పథకం ప్రకారం ముందుకు సాగుతున్నటువంటి వైనం పైన ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడా కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ, మరీ ముఖ్యంగా నారా లోకేష్ శాసన మండలికి వచ్చాడు కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని చర్చించడానికి ముందుకు రానటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. కొత్తగా ఇవాళ ముఖ్యమంత్రి గారు తిరుగుతూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ సభకి వెళ్ళినా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏపీపీఎస్సీలో గ్రూప్ 1లో ఘోరాలు జరిగాయట, నేరాలు జరిగాయట, ఆయన రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదట. కేవలం ఏపీపీఎస్సీలో జరిగినటువంటి ఘోరాలు నేరాలు కప్పిపుచ్చుకోవడం కోసం డిఎస్సి 2025 అంశాన్ని బయటికి తీసుకొస్తున్నామని భావంతో ఆయన ప్రతి సభలో కూడా మాట్లాడుతున్నటువంటి మాట. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అధికారంలో ఉన్నారయ్యా, మేము డిఎస్సికి సంబంధించినటువంటి ఆరోపణలు చేయటలా, ఆధారాలతో సహా ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం, ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? మీరు అధికారంలో ఉండి మీరు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు, మీరెందుకు ఆరోపణలు చేస్తూ ఉన్నారు? అధికారంలో ఉన్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, డిఎస్సికి సంబంధించినటువంటి 2025కు సంబంధించినటువంటి అంశాన్ని సిబిఐకి ఇవ్వండి. మీరు చెబుతున్నారు కదా గ్రూప్ 1 ఎగ్జామ్స్లో లోపాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి, దాన్ని కూడా ఇవ్వండి. రెండూ కలిపి సిబిఐకి ఇవ్వండి. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి కదా, నిజాలు బయటకు వస్తాయి కదా. దానిని వదిలిపెట్టేసి ఏదో డిఎస్సి దాని మీద టాపిక్ డైవర్షన్ కోసం ఇవాళ ఏపీపీఎస్సీని గ్రూప్ 1 ఎగ్జామ్స్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళినా ఏ సభకి వెళ్ళినా కూడా ఇదే మాటలు. మీరు ఎందుకు మాట్లాడాలా? మీరు కార్యాచరణలోకి రండి. మీరు మాట్లాడాల్సిన అవసరంలా, ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు, మీరు నిర్ణయం తీసుకోగలిగినటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం, దాని మీద కూడా సిబిఐకి ఇవ్వండి, దీని మీద కూడా సిబిఐకి ఇవ్వండి. రెండు అంశాలు సిబిఐకి ఇస్తే ఎవరి హయాంలో ఏ తప్పులు జరిగాయి, ఎవరు తప్పులు చేశారు, ఆ తప్పులు చేసినటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోమనే కదా మేము కోరుతా ఉంది. ఎందుకు పారిపోతూ ఉన్నారు? ఎందుకు మీరు బయట మాట్లాడాలా? మీరు మండలంలో మాట్లాడండి. ఈరోజు అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా, విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడతారా, మీరు తెలుసుకోండి. దయచేసి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రతిష్టను దిగదార్చొద్దు. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రతిష్టను కాపాడుకుందాం. ఆ కాపాడుకోవాలంటే తప్పనిసరిగా శాసన మండలిలో చర్చకు మీరు సిద్ధం కావాలా. అది తప్పిస్తున్నారు. మిగతా అంశాలను బయటికి తీసుకొచ్చి ఏదో ఒక విధంగా దీన్ని మభ్యపెట్టడం కోసం చేసే ప్రయత్నాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మేము శాసన మండలిలో ఈరోజు కూడా ఫైట్ చేస్తాం. చర్చకు రాకపోతే ప్రజాక్షేత్రంలో ఈ అంశాన్ని తీసుకువెళ్లే కార్యక్రమాన్ని తీసుకుంటుంది. ఇప్పటికే దేశంలో చూసాం, ఢిల్లీలో చూసాం, రాంసీలో చూసాం, జార్ఖండ్లో చూసాం. తదుపరి ఈ రాష్ట్రంలోనే తప్పనిసరిగా మీరు తప్పు చేసినటువంటి మిమ్మల్ని తప్పనిసరిగా మెడలు వంచే కార్యక్రమాన్ని తీసుకుంటాం. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరిపేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. మరోపక్క న్యాయస్థానాల తలుపు తట్టే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. న్యాయస్థానాల్లో మేము ఫైట్ చేస్తాం. మాకు ఒక నమ్మకం ఉంది, న్యాయస్థానాలపైన అపారమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని అక్కడ దోషులుగా నిలబెట్టే కార్యక్రమాన్ని కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతా ఉంది. గత 4 రోజుల నుంచి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల గురించి చర్చించాలని శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది. అలానే గడిచిన 4 నెలల నుంచి కూడా ఈ పోరాటం ఆ డిఎస్సిలో నష్టపోయినటువంటి ఆ నిరుద్యోగులు వారందరి తరఫున రోడ్డు మీదకి వచ్చి అనేకమైనటువంటి దీక్షలు కూడా చేసింది. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఒక ఎంక్వైరీ చేయడానికి మీరు మా మీద అక్రమ కేసులు అన్ని పెడుతున్నారు కదా, మరి కేసులు పెట్టడానికి ఎవరు భయపడట్లా. మీరు ఒక ఆరోపణ ఇన్ని లక్షల మంది నష్టపోయినారు, ఇన్ని లక్షల మంది అక్రమాలు జరిగినాయని ఘోషిస్తూ ఉంటే మీరు ఎందుకు ఎంక్వైరీ చేయడానికి కూడా సిద్ధపడట్లా. గతంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు మీద టీటీడీ లడ్డు అంశంకి వచ్చేటప్పటికి వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయించండి అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు? వైవి సుబ్బారెడ్డి గారిలో నిజాయితీ ఉంది, వైఎస్ఆర్సీపీలో నిజాయితీ ఉంది కాబట్టి మేము కోరుకున్నాం సిబిఐ ఎంక్వైరీ. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా ఆరోపణలు ఏదైనా వస్తే డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈరోజు మీరు లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటే చాలా అసహ్యంగా కూడా అనిపిస్తూ ఉంది. మా గోడకు అవతల ఉన్నటువంటి శాసనసభలో మాత్రం ఒక స్టేట్మెంట్ చదివి గోడకి అవతల ఉన్నటువంటి శాసన మండలిలో మేమేడు కూర్చొని దీక్షలు చేసి మేము మీతో చర్చిస్తాము, మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే ఇక్కడికి వచ్చి కూడా కూర్చొని కూడా మాతో చర్చించడానికి ముందుకు రావట్లేదంటే అదేమంటే శాసనసభలోకి వెళ్ళి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి రా చూసుకుందాం అంటారు. ఏంటి చూసుకునేది? ఏదైనా కుస్తీ పోటీలా, బాక్సింగ్ పోటీలా? ఏంటి? మేము చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. శాసన మండలిలో మేమంతా కూడా చర్చించడానికి ఇక్కడ కూర్చొని ఉన్నామంటే అక్కడికి వెళ్ళి నువ్వురా అంటే ఇది డెమోక్రసీనా లేకపోతే ఏంటి? శాసన మండలిలో మీరు ఎందుకు చర్చకు రావడంలే? ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి మేము మీవన్నీ కూడా సాక్ష్యాలతో సహా చూపిస్తాం కాబట్టి మీరు ఈరోజు ధైర్యం చేసేటువంటి పరిస్థితి కనిపించట్లా. అదేమంటే డైవర్షన్ పాలిటిక్స్. సింపుల్గా ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి మీలో కనుక నిజాయితీ ఉంటే ఈ ఎంక్వైరీ రిపోర్ట్ ద్వారా మేము ఏ తప్పు చేయలేదని ఒక మాట చెప్పించుకునే దానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 2025 డిఎస్సిలో ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వారందరినీ కూడా బలవంతంగా తీసుకుని వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయిస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఉందా ఇది? ఎక్కడైనా గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఎక్కడైతే గొంతు నొక్కడానికి మీరు ప్రతిగా ఇంకొక ధర్నాలు చేయించడం అనేది ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు కనపడవు. అదేవిధంగా కొంతమంది వర్కింగ్లో ఉండే టీచర్స్, ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పి అడిగితే వారేదో డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద కంప్లైంట్ చేయడానికి ప్రయత్నించారని వారందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా మాట్లాడుతూ ఉంటే మా మీద అక్రమ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇన్ని ఎందుకు డైవర్షన్స్ చేయాలా? సింపుల్గా ఒక సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మీరు ఎందుకు వెనకాడుతూ ఉన్నారు? ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము లోకేష్ గారు రాజీనామా ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నాం? మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మీరు ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారి కొడుకుగా మీరు ఉన్నప్పుడు ఇక్కడ మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంక్వైరీలో అది నిష్పక్షపాతంగా జరగాలా అంటే, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలా అంటే మీరు ఆ కన్సర్న్ మంత్రిగా ఉండడం అన్నది మంచిది కాదు. మీరు అవన్నీ కూడా ట్యాంపర్ చేసేదానికి అవకాశం ఉంటాయి. మేము ఈరోజు ఏవైతే మీరు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టినారన్నామో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాటిని ట్యాంపర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. సాఫ్ట్ బాల్ విషయంలో కానీ, జూడో విషయంలో కానీ, ఇట్లా అన్ని గేమ్స్లో కూడా మీరు ట్యాంపర్ చేసినటువంటి విధానాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఈరోజు దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించే ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి వీటన్నింటినీ కూడా మేము చూపించడానికి మేము సిద్ధంగా ఉంటే అసెంబ్లీలో మాత్రమే మీరు మాట్లాడతా, అసెంబ్లీలో రండి అని చెప్పి ఛాలెంజ్లు చేసుకుంటా పక్కన శాసన మండలిలోకి వచ్చి కూడా మీరు కనీసం మాతో చర్చించడానికి కూడా మీరు రావట్లేదంటే ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది ఈ ప్రభుత్వం తప్పులు చేసింది. ఎవరు నమ్ముతారండి? ఇంకా రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు రాయాలా? ఒక పరీక్ష కోసం ఎగ్జామినేషన్ని నేను కష్టపడి ఎందుకు ప్రిపేర్ కావాలా? 10 లక్షలు 15 లక్షలకి మీరు బేరసారాలు చేసుకొని ఆ వాట్సాప్ అన్నీ కూడా రికార్డ్స్ వస్తే కూడా మీరు తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టి అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. అదే కాకుండా మీరు 15 లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వనటువంటి అనేక మంది ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టున్నారు, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. మరి ఎంత ఘోరాలు జరిగినప్పుడు మీరు ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారన్నది ఒకసారి ఆలోచించుకోవాలా. తప్పకుండా ఈరోజు కూడా శాసన మండలిలో డిఎస్సి మీద చర్చించడానికి కానీ దాంతో పాటుగా మిగిలిన అన్ని సమస్యల గురించి కూడా మాట్లాడడానికి మేము డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది.